తెలంగాణకు నీటి హక్కులపై ఢిల్లీ వేదికగా కనిపించని కుట్ర జరుగుతోందా అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు పట్టని రేవంత్ సర్కారు బనకచెర్లపై పోరాడుతుందా లేదా పోరాడినట్టు నటిస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. ఒకవైపు ఏపీ ఒత్తిడితో కేంద్రం ఢిల్లీలో రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బనకచెర్లే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం అసలు బనకచెర్ల గురించి చర్చే లేదని చెబుతోంది. మొత్తంగా రేపు ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోంది? మొదటి నుంచి కూడా సాగునీటి నీటి వినియోగంలో పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా బనకచెర్ల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టనున్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా స్పష్టత ఇచ్చారు. ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. కనీసం కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఇవాళ అక్రమంగా సాగునీటి జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ భవన్ వేదికగా యావత్ తెలంగాణ సమాజానికి చెప్పిన నేపథ్యంలో ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేవనెత్తిన అంశాలను బేస్ చేసుకొని నెక్స్ట్ అంటే ముందు 2 రోజుల ముందు డేట్ వేసి హరీష్ రావు మీడియా సమావేశం పెట్టిన తర్వాత లెటర్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన లెటర్లు కూడా అనుమానాస్పదంగా అనుమానకరంగానే ఉన్నాయి తప్ప ఏనాడు కూడా ప్రాజెక్టును అడ్డుకుంటామనే లెటర్లో కూడా అంశాలు ప్రస్తావించలేదు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏపీకి సహకరించే విధంగా ఉన్నాయని ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన మాటలునే అక్షరాల ఇవాళ మరొకసారి నిజం కాబోతున్నాయి అనేది కూడా సుస్పష్టంగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అదొక అపెక్స్ కౌన్సిల్కు చైర్మన్గా సిఆర్ పాటిల్ ఉంటాడు, మెంబర్స్గా ఇరు రాష్ట్రాల సీఎంలు ఉంటారు. కానీ ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని చెప్తూనే మరోపక్క ఇరు రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ అంటే ఖచ్చితంగా ఇది ఒక డ్రామాగానే అభివర్ణించవచ్చు. పూర్తిగా సాగునీటి జలాలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే గోదావరి నది బేసిన్లో పోయే నీటి నిల్వలను పూర్తిగా అక్రమంగా బనకచెర్లకు దోచిపెట్టేందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తహతహలాడుతుండడానికి నిదర్శనం ఉంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు లెటర్ రాసిన 2-3 రోజుల వరకు కూడా స్పందించకపోవడం, ఇవాళ స్పందిస్తూ మేము ఒక బనకచెర్ల విషయంలోనైతే మేము చర్చలకు రాము అని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ ఏపీకి అప్పనంగా గోదావరి జలాలను అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నారనే సందేహం అయితే ఇవాళ ప్రధానంగా కలుగుతుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ సాగునీటి రంగ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ ప్రధాన ఎజెండా, ప్రధాన చర్చ, ప్రధాన అంశం బనకచెర్ల విషయం. ఇవాళ బనకచెర్ల ద్వారా దాదాపు నికర జలాలన్నీ కూడా దోసుకుపోతుంది పక్కనున్న ఏపీ ప్రభుత్వం అని ఒక పక్క చర్చలు జరుగుతుంటే ఒక పక్క అనేక సందర్భాల్లో కూడా విమర్శనాస్త్రాలు ఇస్తుంటే మేము బనకచెర్ల విషయంలో మేము చర్చకు రాము, బనకచెర్ల కాదు మిగతా అన్ని అంటే చాలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏదైతే విభజన సందర్భంగా హామీలు కావచ్చు ఇతర అంశాలను ఇవాళ తెర మీద తీసుకొచ్చి ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇవాళ అదే చర్చ జరిగితే ఖచ్చితంగా బనకచెర్ల విషయంలో మీరు ఒకవేళ ప్రభుత్వంగా ఆపకపోతే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యండు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అనేక సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏపీ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారు. అదేవిధంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడికి శిష్యునిగా ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా అడ్డుకట్టక వేయకపోతే ఖచ్చితంగా బనకచెర్ల ద్వారా ఇవాళ గోదావరి నీటి జలాలను పూర్తిగా తరలించుకోపోయే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ బనకచెర్ల విషయంలో ఒక మాట ముందొక మాట వెనుకొక మాట చెప్పే విధంగా ఇవాళ ప్రభుత్వం వివరించిన తీరు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇది పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కావచ్చు, లేదంటే ఇతర అంశాలను ఇవాళ చర్చకు రాకుండా ఈ విధంగా చేస్తున్నారనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో చెప్పారు. ఇక్కడ ఏదైతే ప్రజాభవన్ అని ఆ ప్రజాభవన్లో చర్చల పేరున పిలిచిన సమావేశం రోజే ఇవాళ బనకచెర్లకు తొలడుగు పడింది. ఆనాడే ఇవాళ తెలంగాణ నీటి వాటాను అక్రమంగా దోసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఒప్పందం జరిగిందని చెప్పేసి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసామెతంగా విజయవాడకి వెళ్ళి చంద్రబాబుతో కలిసి సమావేశమై బజ్జీలు తినొచ్చి బనకచెర్లకు అప్పనంగా సంతకాలు చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ఆరోపణలన్నీ కూడా ఇవాళ మరొకసారి నిజమవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే మినిట్స్ రూపంలో ఇవ్వాలి, లేదంటే అధికారికంగా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సమావేశం కాదని ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడ మినిట్స్లో లేకుండా ఎక్కడ ఎలాంటి అఫీషియల్గా లేకుండా ఏదైతే గోదావరి నీటి కేటాయింపులు ఏ విధంగా అక్రమంగా చేస్తున్నారో అదేవిధంగా కూడా బంకచెర్లకు సహకరించే విధంగా ఈ ఒప్పందాలు కావచ్చు ఈ మీటింగులు అనేది కూడా సారాంశం అని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా డ్రామాలు తప్ప ఇందులో ఇంకోటి లేదు. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి గోదావరిలో 1000 టీఎంసీలు కృష్ణాలో 500 టీఎంసీ ఇస్తే మేము ఒప్పుకుంటామని ఏదైతే చెప్పిర్రో అది వాళ్ళ మళ్ళొక్కసారి కూడా నిజం చేస్తున్నారు. అంటే వరద జలాల పేరు మీద ఇవాళ నికర జలాలను దోసుకుపోయే కుట్రకు ఢిల్లీ వేదికగా కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి అనేది కూడా స్పష్టమైంది. వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైనా బంకచెర్ల విషయంలో ముందడికేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి ఒక మరణశాసనమే తప్ప ఇంకోటి కాదనేది కూడా ఇవాళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ ఎన్నో ట్రెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు ఎన్నో అంశాలను వాళ్ళ ముందుకు తీసుకొచ్చి బంకచెర్లను దోచిపెట్టేందుకు ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నాడనే విమర్శలు కూడా ప్రధానంగా అయితే వస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బంకచెర్ల విషయంలో అనేక అంశాలను ప్రస్తావించింది, అనేక విషయాలను మీడియా ముందుంచి ప్రజల ముందుంచింది. అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా దోసుకుపోయే ప్రయత్నాలు చేస్తుంది, గతంలో కావేరీ లింక్ అప్పుడు కూడా ఏ విధంగా ఇతర రాష్ట్రాల విషయంలో కావచ్చు ఇటు ఏపీ రాష్ట్రం విషయంలో కావచ్చు చేసిన కుట్రల కుతంత్రాలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోశాడు కనుక ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు మరొకసారి కూడా బంకచెర్లతోటి వాళ్ళ గోదావరి అక్రమ జలాలను తరలించకపోయే కుట్ర అయితే ప్రధానంగా జరుగుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలన్నీ కూడా నిజం చేసే విధంగానే ఇవాళ ఏదైతే మీడియాకు లీకులు ఇచ్చడం కావచ్చు ఒక బంకచెర్ల విషయంలో అయితే మేము చర్చకు రామని చెప్పే విషయాలు కూడా సుస్పష్టంగా తెలుస్తున్నాయి. బంకచెర్ల విషయంలో గిట్లా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలో పూర్తిగా ఇబ్బందులు గురవుతారు. తెలంగాణ రైతాంగానికి నీటి వాటా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ పూర్తిగా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే కుట్రకు కేర్ ఆఫ్ ఢిల్లీగా ఉండబోతుంది. అది కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎజెండాగానే నడిచే సమావేశానికి వాళ్ళ ముఖ్యమంత్రి పోనని ఒక మాట చెప్పి వాళ్ళ మళ్ళీ పోతుందని చెప్తుంటే అంటే ఒక రహస్యంగా ఈ మీటింగ్ పెడతారనే అనుమానాలు అయితే పెద్ద ఎత్తున తావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఒక డ్రామా తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ లివిల్.